చెప్పండి గురువుగారు 'గేమ్ చేంజర్' పబ్లిక్ టాక్ వింటుంటే కొంతమంది యావరేజ్ అంటుర్రు. కొంతమంది సూపర్ హిట్, కొంతమంది డిజాస్టర్. 'రామ్ చరణ్' యాక్టింగ్ సూపర్. 'రామ్ చరణ్' వరకు బాగుందని జెప్తున్నారు. 'శంకర్' పాత స్టోరీ మొత్తం ముంత మసాలా స్టోరీ యేసి మీకు బహుశా డిసెంబర్‌లో అనుకుంటా. ఈ ప్రశ్న అడిగినప్పుడు చెప్పా. నాన్న సంక్రాంతికి వచ్చే వాటిట్లో సింహభాగం బాలకృష్ణది. తదుపరి మిగతా ఉంటాయి. చిన్న సినిమాలకి ఊపిరి దొరుకుతుంది. కాస్త నిలబడేటటువంటి అదృష్టం కొత్త నటీనటులకొస్తుంది. అన్నప్పుడు ఈ 'గేమ్ చేంజర్' అనే సినిమా సహజంగా మెగా అభిమానులకు నచ్చుతుంది. మిగతా వారికి మాత్రం అంతగా నచ్చకపోవచ్చు నాన్న. ఆ స్థాయి సినిమా అయితే కాదు. ఎందుకంటే 'శంకర్' యొక్క స్థితి, గతి ఇప్పుడంతా చూస్తే గడిచిన 2, 3 సంవత్సరాలుగా కూడా బాగా అప్ అండ్ డౌన్ ఉంది. కాబట్టి నేను మీ మాధ్యమంలోనే చెప్పాను. అప్పుడు మీరు కొంత అభిమానులను నిరుత్సాహపరచకూడదు. అనవసరమైన కాంట్రవర్సీకి గురి కాకూడదు. అందరూ సంతోషంగా ఉండాలి అన్న ఆలోచనతో మీరు ఆలోచించారు. కానీ ఇవాళ అదే నిజమైంది. డిసెంబర్ 31కే జెప్పారు మీరు. సంక్రాంతి బాలయ్యదే అని జెప్పారు. ఖచ్చితంగా చెప్పాను నేను. ఎందుకంటే నేను బాలకృష్ణ గారితో నేను బాలకృష్ణ గారి ఇంట్లోనే కలిసినప్పుడు చెప్పా. నీ యొక్క విజయం అంటే అప్పుడు నన్ను అడగడం అఖండ ఎలా అంటే నీ అఖండమైనటువంటి విజయాలు అందుకుంటావు ఈ క్షణం నుంచి అని. అఖండ నుంచి కాదు, అఖండమైన విజయాలు అందుకోవడం జరుగుతుంది. మొదలైపోయింది అది అని చెప్పాను. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏదన్నా తగ్గిందా? నిజానికి బాలకృష్ణ నాన్న తగ్గేదేలే అని. ఎందుకని ఆయన ఎరా ఇప్పుడు చాలా బాగుంది. ఆయనకి ఈ 'డాకు మహారాజ్' అనేటటువంటి సినిమా, ఆ సినిమా కూడా బాలకృష్ణకి మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చే భగవంత్ కేసరి ఏదో ఉంది. ఆ సినిమా పెద్దగా అది ఇదే అన్నారు. ఆ సినిమా ఎక్కువగా చొచ్చుకుపోతుంది. ఎందుకంటే దానిలో ఉన్నటువంటి విధానం అంత హెల్ప్ అవుతుంది అని చెప్పా. అదే జరిగింది. 31st చెప్పాను నేను. ఈ సినిమాల్లో ప్రథమ స్థానం సింహభాగం బాలయ్యదే. 'గేమ్ చేంజర్' దగ్గరికి వచ్చేసరికి 'గేమ్ చేంజర్' 'శంకర్' ఫామ్‌లో లేడు. 'భారతీయుడు 2' ఫ్లాప్ అయిపోయింది. 'గేమ్ చేంజర్' అట్లా అనుకున్నా గాని శంకర్ తను తీయాల్సిన సీన్లు, తను చేద్దామనుకున్న సీన్లు ఏవైతే ఉంటాయో రాసేటప్పుడు ఒకలా ఉంటాయి, తీసేటప్పుడు ఒకలా ఉంటాయి. ఇది వాస్తవం. ఆనాటి ఇండియన్ సినిమా ఆడి మొన్న ఇండియన్ 2 సినిమా పెద్ద డిజాస్టర్ అది. ఎందుకైంది? అదే కమల్ హాసన్గా, అదే నటనగా. కానీ తీసేటటువంటి మనిషికి ఒక క్లారిటీ లేనప్పుడు ఇలానే జరుగుతాయి. అది ఎప్పుడైతే డ్రాగ్ అవుతూ వస్తుందో అప్పుడే మంది ఎక్కువైతే మజ్జిగ పలచన, అడ్డమైన సలహాలు ఎక్కువైతే కూడా చంకనాగిపోతుంది. ఇది కూడా అంతే. 'పుష్ప 2' రిలీజ్ డేట్ మంచిగా లేదు, ముహూర్తం అని చెప్పారు. ఇప్పుడు దీనికి 'గేమ్ చేంజర్' కూడా అంతేనా? దాని పరంగా అట్లా ఏమైనా ఉందా? నన్ను ఎవరు అడగలేదు కదా నాన్న. ఇప్పుడు మేము అడుగుతున్నాం కదా. ఇప్పుడు 'గేమ్ చేంజర్' పోస్టర్ అదేదో ఒక ఇది దాన్ని ఏమంటారు, ఇలా రోల్గా తిరుగుతుంది. అదే నేను చూసా. అదేదో చెస్ కాయిన్స్ లాగా రాజకీయ చదరంగం లాగా. ఇది జనానికి అర్థం కాని విధంగా చూపిస్తున్నాడు ఈ ట్రైలర్. అదే దాన్ని ఏదో అంటారు, ట్రైలర్ టీజర్. జనానికి అర్థం కాని విధంగా చూపిస్తున్నాడు, సినిమాని ఆ రకంగానే తీస్తాడు అన్న. ఈరోజు నాకు చాలా మంది గురుగారు దయచేసి ఇంకెప్పుడు మా సార్ని, మా హీరోని ఇట్లా అనకండి గురుగారు అన్నారు. 10-15 మంది. అరే నాయన నేనేం అనలేదురా, రామ్ చరణ్కి నెంబర్ 1 హీరో, ఏదో గ్లోబల్ స్టార్ అని పేరు ఉంది, తీసిన దర్శకుడిదిరా ఆలోచించాల్సింది అని చెప్పారు. కొంతమంది ఈ బిట్లు ఆ సినిమాలో ఉన్నాయి, ఈ బిట్లు ఈ సినిమాలో ఉన్నాయంటే రొటీనే కదా ఇది. వచ్చిన శతమానం భవతి వచ్చింది, అక్కడి నుంచి అన్ని సినిమాలు ఇంచుమించు అలానే ఉంటున్నాయి. కానీ శతమానం భవతిలాగా ఎన్నాడే? ఇది కామను. తీసే విధానంలో మార్పు ఉంటే చూస్తారు కానీ అలానే చేస్తాను అంటే మాత్రం చూసేవాళ్ళు తక్కువ. అంతే.